నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. యూపీఎస్, ఓపీఎస్, ఎన్పీఎస్ ఈ మూడు పెన్షన్ స్కీమ్లలో నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ టీచర్లకు కానీ మేలు చేసేది ఏది? ఈ విషయంపై ఇటు ప్రభుత్వ ఉద్యోగుల్లో అటు టీచర్లలో ఆసక్తికరమైన చర్చ కొన్నేళ్లుగా జరుగుతోంది. మరి ఏది వాళ్ళకి మేలు చేకూరిదిగా ఉంది? ఈ విషయాలపై 36 ఏళ్ల అనుభవం ఉండి వీటిపైన మూలాల దగ్గర నుంచి ఎంతో అవగాహన ఉన్న టిగారియా జనరల్ సెక్రటరీ, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మధుసూదన్ గారు ఇవాళ మన స్టూడియోతో ఉన్నారు. స్టూడియోలో సార్తో మాట్లాడి వీటిపై కూలంకషంగా చర్చిద్దాం. సార్ నమస్తే. సార్, మీకున్న ఎక్స్పీరియన్స్ దృష్ట్యా అడుగుతున్నా. చాలా మంది కూడా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేస్తే ఎక్కువ మంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్కే మొగ్గు చూపినారు, అదే బాగుంది అన్నారు. మనం ఒకటి తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్, జాతీయ పెన్షన్ విధానం, దీనివల్ల జరుగుతున్న ప్రయోజనాలు, మీ టీచర్లు చెప్తున్న ఇబ్బందులు అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఏముంటాయి? ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో, జాతీయ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో, బేసికల్గా మనకు కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అమలులకు రాకముందు నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఒక సౌకర్యం, అదొక హక్కు. దాని విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా ఒక జడ్జిమెంట్ కూడా చాలా క్లియర్గా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన తర్వాత అతని యొక్క జీవన పరిస్థితులు దిగజారకుండా అతను ప్రభుత్వ ఉద్యోగిగానే అదే హక్కుతోటి బతకాలి అని అంటే కంపల్సరీ పెన్షన్ ఉండాలి అనేటటువంటిది సుప్రీంకోర్టు గారు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ క్లియర్గా ఉంది. సో సుప్రీంకోర్టు అనేది ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చి ఉండవచ్చు, కానీ రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి యొక్క విలువ తగ్గకూడదు అనే ఉద్దేశంతో 1935 లోపల బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడే ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది. సో ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అయితే ఇప్పుడు అని అంటున్నామో 1935 మినీ రాజ్యాంగం, భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందు తయారు చేసిన మినీ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక హక్కు. అంటే ప్రభుత్వ ఉద్యోగికి తన లాస్ట్ తీసుకునేటటువంటి దానికంటే తగ్గకూడదు, దానివల్ల అతని జీవనం సాఫీగా జరగాలి, అతను చివరి వరకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని గుర్తింపు పొందాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనేటటువంటి ఒక బ్రాడ్ ఐడియాతోటి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హక్కు అది ఇప్పటివరకు కూడా 2004 వరకు కూడా మన దేశంలో కొనసాగినది. ఓకే, అంటే బ్రిటిషర్ల కాలం నాటి ఓల్డ్ పెన్షన్ స్కీమే బాగుంది అని ఎక్కువ మంది చెప్తున్నారు. దీనికి కారణాలు ఏంటి సార్? ఎందుకు ఇప్పుడు కొత్తగా వచ్చిన మోదీ తీసుకొచ్చిన ఓపీఎస్, యూపీఎస్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఇది ఎందుకు చాలా మందికి నచ్చట్లేదు? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎందుకు చాలా మందికి నచ్చుతోంది? ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తర్వాత న్యూ సిపిఎస్ కానీ ఇప్పుడు మొత్తం మనం 3 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్, తర్వాత సిపిఎస్ని ఇంకో విధంగా ఎన్పిఎస్ అని కూడా అంటారు, నేషనల్ న్యూ పెన్షన్ స్కీమ్, లేకపోతే నేషనల్ రకరకాలుగా పర్యాయ పదాలు ఉన్నాయి. తర్వాత దాంతోపాటు ఏంటంటే మూడోది యూపీఎస్, ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటిది యూపీఎస్. సో 2004 సెప్టెంబర్ 1 నుంచి ఏదైతే అమల్లోకి వచ్చిందో దాని క్లియర్ కట్ ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఇక్కడ మాటల్లోనే మనకు అర్థమవుతుంది ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ అనేటటువంటిది కంపల్సరీ ఉండాలి. వేరే ఓపీఎస్లో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ అనేది ఉండదు, పూర్తిగా ప్రభుత్వమే తన ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎంత కావాలనేటటువంటిది ముందుగానే ఒక ఫండ్ అనేటటువంటిది రేజ్ చేసుకొని ఇచ్చేటటువంటిది ఓపీఎస్. కానీ ఏదైతే సిపిఎస్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యూపీఎస్, కొత్తగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి యూపీఎస్లో కూడా ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ అనేటటువంటిది కంపల్సరీ ఉంటుంది. అయితే సిపిఎస్కు తర్వాత కొత్తగా వచ్చినటువంటి యూపీఎస్కు ఉన్న తేడా ఏంటంటే ఎంప్లాయీ 10% ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తాడో, ఫస్ట్ 10% ఉంటే దాన్ని 14% చేసిండు, తర్వాత 18% ఇప్పుడు ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ ఉంటుంది యూపీఎస్లోకి వచ్చేవారు. సో బట్ వేరే ఈ కంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను చేస్తున్నది ప్రజాసేవనే కదా, మేము కంపల్సరీ ప్రజలకు సేవ చేయడం కోసమే మొత్తం దాన్ని త్యాగం చేస్తున్నాం కదా అనేటటువంటి ఒక ఆలోచన అనేటటువంటి ఉద్యోగస్తులో ఉంది. కాబట్టి మా అమౌంట్ను మీరు మళ్ళీ తిరిగి ఇచ్చడం ఏంటి అనేటటువంటి ఒక నిరుత్సాహం అనుకోండి, లేకపోతే ఒక రకమైనటువంటి వాటి మీద వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. సార్, కొంతమంది ఇదే విషయంలో కొంతమంది మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి, మేమేం ఫ్రీగా తీసుకోవడానికి రెడీగా లేము, అంటే కొంత గౌరవప్రదంగా ఉండాలంటే మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి, కాబట్టి ఇదే కరెక్ట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు, లేరంటారా?
అది చాలా తక్కువ. అంటే వీటి మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళు, ఎందుకంటే సపోజ్ సిపిఎస్ తీసుకుందాం, మన కంట్రిబ్యూషన్ 10% ఉంది. 10% ఫస్ట్ గవర్నమెంట్ ఉండే, దాని తర్వాత 14% చేసిండ్రు. సో ఇప్పుడు అయితే ఎంప్లాయర్ అనేటటువంటి ఏదైతే ఉందో, గవర్నమెంట్ అనుకోండి లేకుంటే పబ్లిక్ సెక్టర్స్ అనుకోండి, ఎంప్లాయర్ 14% ఇచ్చినటువంటి దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెడుతున్నారు? ఆ కంట్రిబ్యూషన్ అనేటటువంటి దాన్ని మళ్ళీ ఒక స్థిరమైనటువంటి ఆదాయం ఇంత వస్తుందని చెప్పట్లేదు. అక్కడ ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకుపోయి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఒక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసి అక్కడ ఫండ్ పెడుతున్నారు. వారు ఒక 40% దాన్ని తీసుకొని పోయి మ్యూచువల్ ఫండ్స్లలో కానీ ఇతరత్ర వాటిలో పెట్టుబడి పెట్టి చివరికి అది లాస్ కావచ్చు, ఎంతనైనా రావచ్చు. అంటే ఒక అన్సర్టెనిటీ అనేటువంటిది క్లియర్ కట్గా వస్తుంది. కాబట్టి ఎంప్లాయీస్ చాలామంది దానికి ఇష్టమైనటువంటిది. ఇప్పుడు సపోజ్ మనం బయట మీరు అన్నదాని ప్రకారం తీసుకుంటే బయట ఎల్ఐసిలో కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కానీ వీరు ఏదైతే స్కీమ్స్ పెడతారో ఖచ్చితంగా ఈ సర్టెన్ పీరియడ్ తర్వాత ఇంత వస్తుంది అనేటటువంటిది చాలా మందికి తెలుస్తుంది. సో దాని ప్రకారమే వారి యొక్క పెట్టుబడి అనేటటువంటిది అనుకోండి, లేకపోతే వారి యొక్క ఆదాయం అనుకోండి, లేకుంటే వారికి ఉన్నటువంటి వనరుల నుంచి పెడుతూ వస్తుంటారు. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చే వరకు ఎంత ఇస్తామనేటటువంటిది చెప్పట్లేదు. మీరు ఈవెన్ నాకున్నటువంటి నాలెడ్జ్ ఎల్ఐసిలో 2 రకాలైనటువంటి ఉంటుంది. ఒకటి ప్యూర్లీ మ్యూచువల్ ఫండ్స్ తోటి లింక్ అయి ఉంటుంది, కొన్ని నాన్ లింక్డ్ ఉంటాయి. సో చాలా మంది ప్రిఫర్ ఏం చేస్తారంటే నాన్ లింక్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ ఒకవేళ నాన్ లింక్డ్ చాలా ఎంత ఎడ్యుకేట్ చేసినప్పటికీ కూడా నాన్ లింక్డ్కి ఎందుకు పోతారంటే ఇంత ఖచ్చితంగా వస్తుంది అనేది మైండ్ ఫిక్స్ చేసుకోవడం అనేటటువంటిది మనకు మొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఎందుకంటే ఓల్డ్ ఏజ్లోనే ఎవరికైనా ఆర్థికపరమైనటువంటి అవసరాలు అనుకోండి, తర్వాత వైద్యపరమైనటువంటి ఖర్చులు అనుకోండి, ఇతరత్ర అన్నీ ఉంటాయి. కాబట్టి ఎంత వస్తుంది అనేటటువంటి తెలియకుండా స్థిరంగా ఉండకుండా ఏదో వచ్చేది ఎంతైనా రానివ్వండి అని చెప్పి పెట్టేటటువంటి ఒక జూదం అనేటటువంటి దాంట్లో ఎవరికి ఇష్టమైనటువంటిది ఉండదు బేసికల్. ఓకే సార్, ఇందాక భవిష్యత్తు దృష్ట్యా నిజానికి మీరు అన్నట్లు పెన్షన్ స్కీమ్ ఏదైనా సరే అల్టిమేట్ గోల్ ఉద్యోగికి సంక్షేమం కోసం ఉపయోగపడాలి. అందులో కూడా నా నాలెడ్జ్, నా అభిప్రాయం ప్రకారం అయితే పెళ్ళైనా ఇల్లైనా కొంత సుఖంగా శాంతంగా బ్రతకాలన్నా కూడా ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యపరంగా ఆలోచిస్తే ఏ పెన్షన్ స్కీమ్ మంచిదని మీ అభిప్రాయం? పెన్షన్ స్కీమ్ లో ఆరోగ్యం అనేటటువంటిది క్లారిటీ ఉండదు. పెన్షన్ అంటే ఆరోగ్య స్కీమ్ అనేటటువంటి సపరేట్, అది హెల్త్ స్కీమ్ అనేటటువంటిది, హెల్త్ కార్డ్ అనేటటువంటిది అది సపరేట్, అది వేరే రకమైనటువంటి ఇష్యూ అది. సో అక్కడ ఏమవుతుందంటే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీకి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి హెల్త్ స్కీమ్ ఉందో క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఉండాలనేటటువంటిది ప్రతి ఉద్యోగి కానీ ప్రతి ఎవరైనా కూడా కోరుకునేటటువంటి. బట్ పెన్షన్ కు దానికి ఇది ఉండదు. ఓకే సార్, ఇప్పుడు 3 పెన్షన్ స్కీమ్లలో టీచర్లు ఎక్కువగా దేన్ని ఇష్టపడుతున్నారు సార్ మీ అభిప్రాయం ప్రకారం? టీచర్ అయినా, ఉద్యోగి అయినా, ఉపాధ్యాయుడైనా, ఈవెన్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్ అయినా, లేకపోతే ఎవరైనా కూడా కార్పొరేషన్ ఎంప్లాయ్ అయినా ఫస్ట్ ఇష్టపడేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ముఖ్యంగా దాంట్లో వదిలే చాలా ప్రయోజనాలు అనేటటువంటి ఉన్నాయి. దాంట్లో ఒకటి స్థిరమైనటువంటి ఇన్కమ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, ఒక ఫిక్స్డ్ ఇంత వస్తుంది అనేటటువంటిది ఉంటుంది, ఫ్యామిలీ పెన్షన్ అనేటటువంటిది ఉంటుంది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి ప్రయోజనాలు కొత్త వాటిలో ఉండవు. కాబట్టి మోరోవర్ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కంట్రిబ్యూషన్ నేను ఎందుకు చేయాలి అనేటటువంటి దాని దగ్గర చాలా మంది విముఖత చూపిస్తారు. కాబట్టి ఓపీఎస్ఏ ఇది. ఓకే, అయితే యూపీఎస్ లో కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఎక్కువ మంది అంటే సిపిఎస్ కంటే కొద్ది బెటర్ పొజిషన్ యూపీఎస్. సిపిఎస్ లో ఏంటంటే అసలే తెలియదు, ఒక ఫిక్స్డ్ అనేది లేదు. ఇప్పుడు యూపీఎస్ కు సిపిఎస్ కు ఉన్నటువంటి తేడా ఏంటంటే యూపీఎస్ లో చాలా క్లారిటీగా లాస్ట్ 10 months బేసిక్ ఏదైతే ఉందో ఆ బేసిక్ ను పరిగణలోకి తీసుకొని ఇంత పెన్షన్ అనేటటువంటిది ఉంటుంది, దాని మీద డిఆర్ అనేటటువంటిది ఉంది, దాంతోపాటు పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనేటటువంటిది కూడా యూపీఎస్లో ఉంది. సో ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ సిపిఎస్లో లేవు. అక్కడ ఏంటంటే మన అమౌంట్ను వేరే ఫండ్ ఎక్కడనో కంట్రిబ్యూట్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి ఇచ్చేటటువంటి 60% ఇచ్చి రిమైనింగ్ 40% ఆ వచ్చినటువంటి లాభాల మీద ఆధారపడి అంటారు. కాబట్టి సిపిఎస్ కంటే బెటర్ యూపీఎస్. ఈ రెండిటికంటే చాలా బెస్ట్ అన్ని అసలు అల్టిమేట్ ఓపీఎస్. సో ఓపీఎస్ కోసం మీరేమైనా ఫైట్ చేస్తున్నారా సార్ ఇప్పుడు ఉద్యోగులు, లేకపోతే కోరుకుంటున్న సంగతి ప్రభుత్వం వరకు వెళ్ళిందా? ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. కాబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు తన మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఓపీఎస్ ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి హామీ ఇచ్చింది జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 2 లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మంది ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. వేరే ఆంధ్రాలో 3.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు ఓపీఎస్ పరిధిలో. వారు అందరికీ ఏంటంటే భవిష్యత్ అనేటటువంటిది, ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్ అనేటటువంటిది ప్రశ్నార్థకమైనప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది.
సో దాని నుంచి బయటపడాలని అంటే చాలా దాంట్లో ఒక ఎన్నికల యొక్క ముద్ద అయిపోయింది ఈ యొక్క అంశము. ఈవెన్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పింది, వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మేము ఓపీఎస్ను అమలు చేస్తాము, ఎట్టి పరిస్థితిలో పాదేది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్రతి చోట అమలు చేస్తున్నాము అనేటటువంటి హామీ ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పి ఉన్నారు. చాలా పోరాటాలు అనేటటువంటి కూడా వాటి కోసం ఓపీఎస్ ఉద్యోగస్తులు చేస్తున్నారు. సో అది జరుగుతున్నటువంటిది, ప్రభుత్వం దృష్టికి పోలేదని కాదు. కానీ ప్రభుత్వం అనేటటువంటిది ఆ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ కాలయాపన జరగడం అనేటటువంటిది ఒకటి కావచ్చు. తర్వాత దాని సాధ్యాసాధ్యాలు ఏంటో మళ్ళీ మేము అనుకోకుండా హామీ ఇచ్చినామంటేటువంటి ఆలోచన ఏంటో కానీ 2 సంవత్సరాలుగా ఈ ఓపీఎస్ మీద ఏం లేదు. ఈరోజు భారతదేశంలో 5 రాష్ట్రాలు ఎన్పిఎస్ అంటే ఏదైతే సిపిఎస్ను తీసేసి మళ్ళీ ఓపీఎస్ను ఇచ్చాయి. ఈ 5 రాష్ట్రాలు ఏంటి? పంజాబ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, 5 రాష్ట్రాలు. సో ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చినాయి. కానీ అదే కర్ణాటక హామీ ఇచ్చింది, వేరే తెలంగాణ కూడా హామీ ఇచ్చింది. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత వాటి మీద ఇంత ప్రభుత్వం నుంచి చర్య లేకపోవడం వల్ల ఈ 2 లక్షల మంది ఉద్యోగులు కూడా మేము మోసపోయామా అనేటటువంటి ఒక ఆలోచనలో ఈరోజు పరిభ్రమిస్తున్నారు. సో ప్రభుత్వం వాళ్ళే పెట్టిండ్రు మేనిఫెస్టోలో మేము ఇస్తాము అని చెప్పేసి, కాబట్టి ఇచ్చారు. అదే బీజేపీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఈ ఓపీఎస్ తెస్తామంటేటువంటి చెప్పకుండానే 2025లో ఇక యూపీఎస్ అనేటటువంటి దాన్ని తీసుకోవడం లేదు. అంటే వారికి కూడా అర్థమైంది, బీజేపీ గవర్నమెంట్ కూడా ఓహో ఇది ఒక పెద్ద అంశం అవుతుంది. దేశం మొత్తం ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో 23 లక్షల మంది ఉంటారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు తీసుకుంటే 93 లక్షల మంది ఉంటారు. సో ప్రతి చోట కూడా ఇది ఒక పెద్ద అంశం అవుతుంది. అంటే ఒక అభద్రతా భావానికి లోనవుతున్నారు అనేటటువంటి భావనతోటి యూపీఎస్ కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కానీ అది పూర్తిగా ఓపీఎస్ పరిధిలో మాత్రం ఆ రకంగా మాత్రం తేలేదంటటువంటిది అందరికీ ఉంది. సార్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే 23 లక్షల పైన అంటున్నారు మీరు. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ స్కీమ్ విధానంలో డిఫరెన్స్ ఉంటుందా? ఉంది. ఇప్పుడు ఏదైతే యాక్ట్ ఏదైతే 2004లో వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో తెచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో, అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైనా ఒకే రకమైనటువంటి పెన్షన్ విధానం ఉండే. సో అప్పుడు సిపిఎస్ అనేటటువంటి తేవడం వల్ల ఆటోమేటిక్గా 2 రకాలైనటువంటి ఎంప్లాయీస్ అయిపోయారు. ఒకటి ఓపీఎస్ ఎంప్లాయీస్ అయ్యారు, ఒకటి సిపిఎస్ అయ్యారు. ఇప్పుడు 3వది వచ్చింది ఇప్పుడు యూపీఎస్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కంపల్సరీ అమలు చేస్తున్నాము అంటే అది కూడా ఆప్షన్, కంపల్సరీ కాదు. సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతే యూపీఎస్కు పోవాలి, ఓపీఎస్కి వచ్చే పరిస్థితి లేదు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది తన ఉద్యోగస్తుల కోసం, అదేవిధంగా రాష్ట్రాలకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు సిపిఎస్ అన్నా కంటిన్యూ చేయండి, లేకుంటే యూపీఎస్ అన్నా చేయండి. ఇక ఇక్కడ ఓపీఎస్ రావాలంటే మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చట్టం ద్వారా వాళ్ళు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, ఆప్షనల్గా పెట్టిండ్రు అంటేనే ఉద్యోగి ఇష్టానికి ఉద్యోగి నిర్ణయానికి విలువిస్తున్నట్లే కదా? అంటే ఉద్యోగుని ఒక సందిగ్ధంలో పడవేస్తున్నట్టు కొందరికి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే నేను 1990లో ఈ ఒక గురుకుల సొసైటీలో జాయిన్ అయినప్పుడు మాకెవరికి పెన్షన్ లేదు. ఓకే, అంటే చిన్న ఏజ్లో వచ్చినాం కాబట్టి అప్పుడు ఎట్లుండే అంటే పెన్షన్ అనేటటువంటిది పెద్ద విలువైనటువంటి అంశం అనిపించదు, పెద్ద దాని మీద ఆలోచన కూడా ఉండదు. కానీ ఒక 4-5 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు మేము పెన్షన్ల కోసం పోరాటం చేసి పెన్షన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి ఉద్యోగికి ఏది బెనిఫిట్ అనేటటువంటిది క్లారిటీ లేదు. ఇప్పుడు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒకసారి ఉన్నట్టుండి సడన్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, ఒకసారి పూర్తిగా డమాలో ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో 2 ఆప్షన్స్ ఇచ్చిండ్రు. మీరు దీంట్లో అయితే గ్యారెంటెడ్ ఉంటున్నారు, దాంట్లో అయితే గ్యారెంటీ లేదంటున్నారు, ఒప్పుకుంటాం. కానీ ఎంప్లాయీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎంప్లాయీ యొక్క బాధ్యత రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం అంది కాబట్టి ప్రభుత్వమే ఒక స్థిర నిర్ణయం తీసుకొని ఎంప్లాయీకి ఏది మంచిది, రిటైర్ అయిన తర్వాత అతని లైఫ్ సాఫీగా జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాలి. అట్లా కాకుండా ఆప్షన్స్ ఇవ్వడం అనేటటువంటిది ఎంప్లాయీని ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ చేయడమే, ఎంప్లాయీని సందిగ్ధంలో ఉంచటమే అంటున్నారు కదా. మరి రాష్ట్రాలకి ఒక ఫిక్స్ విధానము అంటే తప్పకుండా అమలు చేయాలి, ఇదే పెన్షన్ స్కీమ్ని మనం ఫాలో అవ్వాలి అని ఉంటుందా? లేకపోతే రాష్ట్రాలకి నిజంగా సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా సార్? సొంత నిర్ణయాలు తీసుకునే, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు 2 విధాలుగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఏ ఉద్యోగికి ఆ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి పెన్షన్ బెనిఫిట్స్ అనేటటువంటి ఆ రాష్ట్రాల మీద మనమే ఆధారపడి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 1986 పెన్షన్ రూల్స్ అనేటటువంటి ఉంటాయి. రిటైర్ అయినటువంటి ఉద్యోగికి ఇచ్చేటువంటి పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా
ఆ రూల్స్ ప్రకారమే ఉంటాయి. దాన్ని ఇప్పుడు మనం కూడా అమలు చేస్తున్నాం, అదే కంటిన్యూ చేసాం. అంటే 2004 బిఫోర్ అపాయింట్ అయినటువంటి వాళ్ళ గురించి నేను చెప్తాను. ఓకే సార్, మీ అభిప్రాయం ప్రకారం మీకు కరెక్ట్ అనిపించిన పెన్షన్ స్కీమ్ మూడిట్లో ఏంటి సార్? మూడిట్లో కాంట్రిబ్యూషన్ లేకపోవడం, స్థిరమైనటువంటి ఇన్కమ్ ఉండడము, తర్వాత ఎంత బెనిఫిట్ వస్తుందనే బెనిఫిట్ కాదు, ఎంత సౌలభ్యం ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరైనా ఓపీఎస్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అది అయ్యే అవకాశం ఉందా సార్? ఓపీఎస్ని అమలు చేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వరకు, మీరు గవర్నమెంట్ వరకు అయితే దృష్టిలో పెట్టిన సంగతి నిజం. సో మీరు ఫైట్ చేస్తున్నారు ఒక రకంగా, దీంతో పాటు టీచర్ల చాలా సమస్యల మీద. ఇది అవుతుంది అనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఎన్నో మార్పులు వచ్చినాయి. ఒకటి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు కానీ, రాజ్యాంగం కల్పించిన ఒక సౌలభ్యం ఏంటంటే ఏదైనా మార్చుకునేటువంటి సౌకర్యం అనేటువంటిది మన దగ్గర ఉంది. ఇది బలవంతంగా ఎంప్లాయీకి, ఇప్పుడు ఈవెన్ ఇది ఎంప్లాయర్ అయినటువంటి ప్రభుత్వానికి కూడా బర్డనే. ఎందుకంటే ఎప్పుడో వచ్చేటటువంటి దాన్ని ఆలోచించి ఈరోజు పెన్షన్స్ బర్డన్ అంటున్నారు, కానీ ప్రతి నెల కూడా వాళ్ళు దాని మీద కొన్ని వందల కోట్లు వాళ్ళు దాంట్లో కంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. సో ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు దీని నుంచి ఓపీఎస్కి వస్తే కొన్ని సంవత్సరాల్లో వాళ్ళకు ఒక రకమైనటువంటి సౌలభ్యం వస్తుంది. 2 లక్షల మందికి వారు ఇచ్చేటటువంటి 10% తోడు 14% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని అంటే, కంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే, అది ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద కూడా రాను బర్డన్ ఇప్పుడు తగ్గుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్తుంది మా దగ్గర ఆర్థిక వనరులు లేవని. అటువంటిప్పుడు ఓపీఎస్ కిందకి వచ్చినట్టయితే ఇన్ని లక్షల మందికి ఇచ్చేటటువంటి కంట్రిబ్యూషన్ అనేటటువంటిది ఒక రకంగా సేవింగ్ అవుతుంది. ఎప్పుడో ఫ్యూచర్ 20 రోజులు, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి ఈ రోజు ఉన్నటువంటి దాని నుంచి బయటపడడం మంచిది. కాబట్టి ఓపీఎస్లకు రావాలి, వస్తేనే మంచిది అనేటటువంటిది నిశ్చితంగా నేను చెప్పేటటువంటి అభిప్రాయం. ఓకే, చాలా మంది అభిప్రాయం కూడా అదే సార్. ఇంకా దీంతో పాటు 317 జీవోకు సంబంధించి కూడా ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినరు. అలాగే మీ హెల్త్ కార్డ్స్కి సంబంధించి. సో వీటన్నింటి పరిష్కారం మీ ఫైట్ కరెక్ట్ లేదు కాబట్టే, మీరు ధర్నాలు అంటున్నారు, బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు కాబట్టే ఇప్పటివరకు ఫలితం తేలట్లేదు. అదర్వైజ్ మీరే టీచర్ల యూనియన్లు కానీ ఈ సంఘాలు కానీ గట్టిగా ఉంటే ఈ పాటికి మీకు రావాల్సినవి, మీకు దక్కాల్సినవి ఎప్పుడో వచ్చేవి అన్న వాదన మీ ఉద్యోగుల్లోనే ఉంది. దీనికి కారణం ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటిది ఈ ఇష్యూ పైన? ఇది 2 విధాలుగా చూడొచ్చండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉద్యమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైనటువంటి సంఘాలు పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజు ఒక పిలుపు అనేటటువంటిది ఇస్తే అవసరం అనుకుంటే 23 జిల్లాలు ఉన్నటువంటి ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో కదిలి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ఇప్పుడేదో కొద్ది ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయి, కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క సంఘం కూడా, అది పెద్ద సంఘం కావచ్చు, చిన్న సంఘం కావచ్చు, ఆ రకమైనటువంటి అణిచివేత ధోరణికి పూర్తి స్థాయిలో పోయే వరకు ఒక రకం భయాందోళన కంటే ముఖ్యంగా సక్సెస్ అవుతామా లేదా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఎంప్లాయీ బయటికి రాకపోవడం, ఎట్ ది సేమ్ టైం యూనియన్ లీడర్స్ కూడా నిర్ణయాలు అనేటటువంటి స్థిరంగా తీసుకోకపోవడం వల్ల మీరు అనేది కరెక్టే. ఉద్యమం అనేటటువంటిది పూర్తి స్థాయిలో అట్లా ముందుకు పోతున్నారు, ఒక స్టెప్, తర్వాత 2 స్టెప్పులు వెనక్కి రావడం అనేటటువంటిది ఆలోచించి చేస్తుండొచ్చు. దాన్ని నేను పూర్తి స్థాయిలో తప్పు పట్టలేకపోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం సార్, మీలాంటి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ జరగని స్థాయిలో చర్చలు అయితే జరుగుతున్నాయి ప్రభుత్వంతో. ఇంతకుముందు గత 10 ఏళ్లలో ఈ పరిస్థితి కూడా లేదు. చర్చలకు పిలిచిన దాఖలాలు కానీ, కూర్చోబెట్టి మా సమస్యల్ని విన్న దాఖలాలు కానీ తక్కువే. ఇప్పుడు జరుగుతున్నా కూడా నిజానికి అందాల్సిన ప్రతిఫలం అయితే దొరుకుతలేదు అని అంటున్నారు. దీనిపై ఏమంటారు? ఇక్కడ ఈ మధ్య కాలంలోనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటటువంటిది ఒక జీవో వచ్చింది. ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒకప్పుడు ఉండే, ఒకప్పుడు ఉద్యమాలు బలంగా చేయడానికి కానీ, లేకపోతే నాయకుల వెంబడి ఉద్యోగులు ఉపాధ్యాయులు రావడానికి కారణం ఏంటంటే ఈ చర్చలు అనేటటువంటివి ఒకప్పుడు చాలా గట్టిగా జరిగేటటువంటి, ప్రతి 3 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారి యొక్క నాయకత్వంలో చర్చలు జరిగిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ అది రాను ఏమైపోయిందంటే 10 సంవత్సరాలుగా చర్చలే లేకుండా అయిపోయింది. మాకు తెలుసు మొత్తం మేమే చేస్తాం అనేటటువంటి ధోరణిలో ప్రభుత్వ అధికారులు ఉండడం, వాళ్ళ దగ్గరికి ఎన్ని పోయినా కూడా సాల్వ్ అవుతలేవు అనేటటువంటి ఆలోచనతో కొన్ని సంఘాలు అనేటటువంటి పనిచేయడం వల్ల ఒక ఉద్యమాలు అనేటటువంటి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నాయకుడు ప్రభుత్వంతో చర్చిస్తున్నాడు అన్నప్పుడు అతని వెంబడి ఖచ్చితంగా క్యాడర్ ఉంటుంది.
క్యాడర్ ఎంబడి ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా నాయకుని కూడా ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అనుకున్నాం. ఒక్కొక్క అంశం తీసుకుందాం. ప్రతి దానికి కూడా ఆర్థికపరమైన అంశం కింద ప్రభుత్వం ముడివేస్తుంది. ఆర్థికేతర అంశాలు చాలా ఉన్నాయి. ఇంటర్నల్ సర్వీస్ మ్యాటర్స్ ఉన్నాయి. అటువంటి సర్వీస్ మ్యాటర్స్ మీద కనీసం మాట్లాడట్లేదు. ఇంకా గురుకులాల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. 5 గురుకులాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ 5 అంటే 1024 గురుకులాలు 5 సొసైటీల కింద ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క సొసైటీకి ఒక్కొక్క రకమైనటువంటి అధికారులు ఉంటారు. ఒకరికి ఐఏఎస్ ఉంటారు, ఒకరికి ఐఎఫ్ఎస్ ఉంటారు, ఒకరికి కన్ఫర్డ్ ఐఏఎస్ ఉంటారు, రకరకాలు ఉంటారు. సో వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ అనుకోండి, వారికి ఉన్నటువంటి అవగాహన అనుకోండి, విద్యా సంస్థల మీద ప్రయోగాలు చేస్తుంటారు. బేసికల్గా అన్ని గురుకులాలు కూడా ఏదైనా విద్యనిచ్చేటటువంటివే, ఏదో ప్రభుత్వంతో నడిచేటటువంటివే, ఏది సపరేట్గా గ్రాంట్ ఇన్ ఎయిడ్ బయట నుంచి వచ్చేది కాదు. సో అటువంటిప్పుడు ఈ 1024 గురుకులాలు ఏవైతున్నాయో అన్నిటినీ ఒకటే గొడుగు కిందికి తెచ్చి ఒక కామన్ డైరెక్టరేట్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నట్టయితే ఇట్లాంటి సమస్యలు రావు. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇవన్నిటి కూడా పరిష్కారం సమయం అనేటటువంటి పట్టొచ్చు. కానీ ప్రతిదీ ఆర్థికంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము చర్చించము, ఆర్థికము లేవు, మా దగ్గర డబ్బులు లేవు అనేటటువంటి వచ్చే వరకు ఒక నిర్లిప్తత అనేటటువంటి పెద్ద ఎత్తున జరుగుతుంది. సో దాని పరిష్కారం ఓవరాల్గా సంఘాల మీద ఇప్పుడున్న మెయిన్ ప్రధాన సంఘాలు ఏవైతే ఉన్నాయో మీ యూనియన్ రిలేటెడ్ వాటి మీద అయితే ఉద్యోగులకు నమ్మకం పోతోంది అనేది అయితే ఓపెన్గా జరుగుతున్న చర్చ. మీరేం చెప్తారు? ప్రధానమైనటువంటి సమస్యలు 2-3 ఉన్నాయండి. ఒకటి 317 ఒకటి ఉంది. అది నిరంతరం రగులుతుంది. ఓకే. అది నిరంతరం రగలడానికి కారణం ఏంటంటే ఆ రోజు దాన్ని వ్యతిరేకించకుండా సపోర్ట్ చేసినటువంటి సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళు ఇప్పుడు వెనుకం చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొన్ని ఓపెన్గా చెప్పుకోవచ్చు, కొన్ని ప్రధానమైనటువంటి సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పట్టణాలకు వచ్చేసిండ్రు 317 అడ్వాంటేజ్గా తీసుకొని సీనియర్స్ అని చెప్పి. సో రిమోట్ ఏరియాలో జూనియర్స్ వెళ్ళిపోయారు. సో వాళ్ళు స్థానికత కోల్పోయింది. అదొక ప్రధానమైనటువంటి సమస్య. ఆ సమస్య మీద చర్చించడానికి కొంతమంది నాయకులకు ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ దాన్ని ఎక్కడ తిరగదోడాల్సి వస్తుందనో ఏంటో ఆలోచనలు తెలియదు. అని ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే అదొక ప్రధానమైన సమస్యకు సొల్యూషన్ రాకపోవడం. ఇది ఇప్పుడు సిపిఎస్ అనేటటువంటి చాలా ప్రధానమైనటువంటి సమస్య. 2 లక్షల మంది ఉపాధ్యాయులు రేపు తమ భవిష్యత్తు ఏంటి అనేటటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నారు అని అంటే అది ఒక రకమైనటువంటి నాయకుల మీద ఒక రకమైనటువంటి అసంతృప్తి. అంటే వీళ్ళు ఎంబడిపోయి ఏం లాభం, వీళ్ళ వల్లనే మాకు నష్టం వచ్చింది అనేటటువంటి ఒక ఆలోచన ధోరణి కొంతమందిలో ఖచ్చితంగా కొత్త వారులు వస్తుంటుంది. కాబట్టి వీరిని కాదని మనం సపరేట్గా ఉద్యమాలు చేయాలి. అందుకే 317కు సపరేట్ సంఘం ఏర్పాటైంది. అదేవిధంగా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పేసి సపరేట్ అయినరు. వారి యొక్క ఉద్యమాలు కానీ వారి యొక్క కార్యక్రమాలు కానీ ఈ ప్రధానమైనటువంటి సంఘాలతోటి అనుబంధంగా జరగట్లేదు. ప్రధాన సంఘాలు ఇచ్చేటటువంటి డిమాండ్లు అదొక డిమాండ్ కింద వస్తుంది తప్ప అది మేము టేకప్ చేస్తాం అనేటటువంటి ధైర్యం వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైం క్యాడర్ కూడా అదే రకమైనటువంటి పరిస్థితిలో పడిపోతుంది. సో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో నిజంగానికి మీకు సంబంధించిన చాలా సమస్యల్ని పరిష్కరిస్తామని ఒక గట్టి హామీతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళు కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో మీకు ఏదైనా సమస్య తీరింది అంటే ఏం చెప్తారు? తీరాల్సినవి ఎన్నున్నాయి అంటారు ఓవరాల్గా? ఒక్కటే తీరింది ఏంటంటే ప్రమోషన్స్ అంటేటువంటి రిలీజ్ చేయబడ్డాయి. ట్రాన్స్ఫర్స్ 1 సంవత్సరం మాత్రం చేయబడ్డది. వచ్చిన 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం మాత్రం ట్రాన్స్ఫర్స్ చేసింది. ఇంకా తప్ప వ్యక్తిగతంగా అంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇది మేము తీర్చింది. సరే నియామకాలు అంటేటువంటి తప్పదు, ఎందుకంటే చాలా రిటైర్మెంట్స్ చాలా అవుతున్నాయి కాబట్టి ఆ వేకెన్సీస్ని ఫిలప్ చేయాలి అని అంటే ఆటోమేటిక్గా రిక్రూట్మెంట్ చేయాల్సిందే. కానీ హామీ ఇచ్చిన మేరకు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ చేయట్లేదు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటివి నింపడం ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయింది. గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇచ్చిండ్రు, తర్వాత గ్రూప్ 2A రిజల్ట్స్ కూడా ఈరోజు వచ్చింది. సో ఇప్పుడు నియామకం తప్పదు కాబట్టి కంపల్సరీ చేస్తున్నారు. కానీ ఉద్యోగులకు ఉండేటటువంటి ఇండివిజువల్ ఇష్యూస్ అంటే చాలా ఉంటాయి, సర్వీస్ మ్యాటర్స్ చాలా ఉంటాయి, చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ ఆర్థికేతరమైనవి కూడా చాలా ఉన్నాయి అంటున్నారు. సో వాటి పరిష్కారం కూడా కావట్లేదంటే నిజానికి మీ ఫైట్ మీరు ఇందాక అన్నట్లు హోప్ మళ్ళీ ఉద్యోగి క్రియేట్ అయ్యేలాగా ఫైట్ అయితే గట్టిగా జరగాల్సిన పరిస్థితి. సార్ మీరు ఇష్టంగా ఎన్నుకున్న నేతలు ఉన్నారు ఈ మధ్య కాలంలోనే, మీ సమస్యల్ని వింటున్న పరిస్థితి ఉందా? ఎన్నుకున్న నేతలైతేనేమి ప్రస్తుతం మీ మాటల్ని కానీ మీ సమస్యల్ని కానీ పట్టించుకుంటున్న నేతలు ఉన్నారా? ఉంటే ఎవరవుతారు? నేతలు అని అంటే ఇప్పుడు అదొక పెద్ద 220 సంఘాలు ఏర్పడ్డాయి. 220 సంఘాలతో ఏర్పడ్డటువంటి జేఏసీలో 2 విభాగాలు అయిపోయినాయి.
కాబట్టి స్థిరంగా ఇది అనేటటువంటి చెప్పలేకపోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే అధికార వర్గం అనుకూలంగా లేదు. ఓకే. నేతల కంటే ముఖ్యంగా అధికార వర్గం అనుకూలంగా లేదు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్కు 2-3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అవును. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేరు, అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేరు. తర్వాత ఇంకా అదృష్టం ఏంటంటే 2 జిల్లాలకు కలిపి ఒక కలెక్టర్ లేరు. వేరే ఇప్పుడు డిఈఓలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క డిఈఓకు 2-3 జిల్లాలు ఉన్నాయి. డిఈఓ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే డిఈఓగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా టీచర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఓకే. వాళ్ళందరూ కూడా కంపాన్సేట్ అపాయింట్మెంట్స్లో తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వచ్చినటువంటి చిన్న స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రమోషన్స్ ద్వారా ఈరోజు డిఈఓలకు వచ్చింది. 2 జిల్లాలకు కూడా ఒక డిఈఓ ఉంటున్నారు. 2 జిల్లాలో ఒక డిఈఓ ఉన్నప్పుడు అక్కడ విద్యారంగం అనేటటువంటిది ఏ రకమైనటువంటి పరిష్కారం వస్తుంది? సమస్యల మీద వాళ్ళు ఏమి చేస్తారు? చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా ఉంటే తప్పించుకోవడమే వస్తుంది తప్ప పరిష్కారం అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ ఈ కలెక్టర్, ఆ కలెక్టర్, ఈ డిఓ. సో ఇంతే కాకుండా ఓ 2-3 జిల్లాలకు ఎట్లుందంటే డిప్టీ కలెక్టర్లను ఇన్ఛార్జ్ డిఓలు చేసి. ఓకే. సో గత 10-15 సంవత్సరాలుగా డిఓలు లేనటువంటి నిర్వీర్యమైనటువంటి విద్యా వ్యవస్థలో పై యంత్రాంగం ఉండాలి. పై యంత్రం ఇప్పుడు బేసికల్గా ఒక ఎస్జీ టీచర్ కానీ ఒక టీచర్ కానీ వస్తే సమస్య వస్తే ఎక్కడ పోతారంటే మండల్ నుంచి డిఓ దగ్గర డిఓలే సరిగా లేనప్పుడు, డిఓలకే విషయం మీద అవగాహన లేనప్పుడు, వారంతా వేరు నాన్ టీచింగ్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు సమస్యలు పేరుకపోతుండే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిదీ హెడ్ ఆఫీస్ సైడ్ చూస్తారు. పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ కావాలని. పైననే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 2-3 ఆఫీసర్స్ ఉండే వరకు అక్కడ నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ రావు, సమస్యలు పేరుకపోతున్నాయి. సో నాయకులు ఎంత ప్రయత్నం చేద్దామన్నా సొల్యూషన్స్ అనేటటువంటి రాకపోయేటటువంటి వ్యవస్థ ఒకటి, అధికార వ్యవస్థ మాత్రం పూర్తి స్థాయిలో అదే విధంగా తయారైంది. ఓకే సార్, ఇందాకన్నారు 5 గురుకులాలు అని. ఈ గురుకులాలకు సంబంధించి వేరియేషన్స్ ఎట్లా ఉన్నాయి, అసలు ఇబ్బందులు అంటే వీటికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ గురుకులాలు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. ఒక్కొక్క సొసైటీ అంటే మైనారిటీ సొసైటీ అనుకోండి, బీసీ సొసైటీ అనుకోండి, ఎస్సీ సొసైటీ, ఇట్లా రకరకాలుగా ఏర్పడి. సో ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏ జీవో కూడా వీరికి అమలు కానటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వము హెల్త్ కార్డ్స్ ఇస్తానేటటువంటిది ఒకటి ప్రయత్నం చేస్తుంది, ప్రతిపాదన చేస్తుంది. కానీ అది కంపల్సరీ మా గురుకులాలు ఉన్నటువంటి 30,000 మందికి అది వర్తిస్తుందా లేదా అనేటటువంటిది ఇప్పటి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే మాకు ఇప్పుడు బయట మేము ఒక కార్పొరేషన్ కిందకి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ కార్పొరేషన్ అని ఒకటే. సో బయట తీసుకున్నట్టయితే ఆర్టీసీ వాళ్ళకు ఒక రకమైనటువంటి హెల్త్ స్కీమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళకు ఒక రకమైనటువంటి హెల్త్ స్కీమ్ ఉంది. బట్ వేరే వచ్చే వరకు టీచర్లకు అది వస్తుందా రాదా? ఎందుకంటే సింపుల్గా మనం ఆంధ్ర తెలంగాణ కానీ తీసుకున్నట్టయితే ఆంధ్రాలో రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు చేసింది, కానీ గురుకులాలకు చేయలేదు. గురుకులాలకు కానీ కొన్ని డిపార్ట్మెంట్ కార్పొరేషన్లకు చేయలేదు. సో ఈ రకమైనటువంటి వేరియేషన్ వచ్చి రేపొద్దున ఈ 30,000 మంది ఈ హెల్త్ కార్డ్స్ రాకుండా అదొక ప్రధానమైన సమస్య ఒకటైపోతుంది. తర్వాత సర్వీస్ రూల్స్ కన్నా తీసుకున్నట్టయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఛానల్ 70% ఉంటే ఓ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఛానల్ 50% ఉంటుంది. సో ఈ రకమైనటువంటి వేరియేషన్ ఉంటుంది. తర్వాత కామన్ స్టాఫ్ ప్యాటర్న్ లేదు. ఒక డిపార్ట్మెంట్లో స్టాఫ్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే జేఎల్ మ్యాథమెటిక్స్ అయితే ఉందో బీసీ సొసైటీలో 2 ఉంటారు ఇంటర్మీడియట్ టీచ్ చేయడానికి, బట్ వేరే సోషల్ వెల్ఫేర్కి వచ్చే వరకు ఒకటే ఉంటారు. సో ఈ స్టాఫ్ ప్యాటర్న్ వేరియేషన్స్ ఒకటి. తర్వాత స్కేల్స్ ముఖ్యంగా పార్ట్ టైం టీచర్లకు ఇచ్చే జీతాలు కూడా సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ కేవలం 18,000 ఆ రేంజ్లో ఇస్తుంటే వేరే మైనార్టీ సొసైటీకి వచ్చే వరకు సుమారు 32,000 28,000 ఇస్తున్నారు. ఇదే పార్ట్ టైం టీచర్స్ అక్కడ చేసేదే కార్యక్రమం ఇక్కడ చేసేది. కాబట్టి ఏం చేస్తారంటే ఎక్కడ శాలరీ వస్తే అక్కడ జంప్ కావడం అనేటటువంటి న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి ఈ వేరియేషన్ అనేటటువంటిది పోవాలంటే కామన్ శాలరీస్, కామన్ స్టాఫ్ ప్యాటర్ను, కామన్ ఇది. ఇప్పుడు మైనార్టీ సొసైటీలో టైం టేబుల్ మార్చిండు, వేరే సొసైటీలో ఇంకా మార్చడం అనేటటువంటి దాని మీద తర్జన భర్జన చేయడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారికి అది నచ్చకపోవడం. ఒక అధికారి అయితే ఓపెన్గా చెప్తాడు, నేను రెసిడెన్షియల్లోనే జాయిన్, రెసిడెన్షియల్ ఈ టైం టేబుల్ అవసరం లేదు మనకు పొద్దున్నే. కానీ ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు గురుకులాల్లో లేవు. ఎందుకంటే ఒకప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉండే, ఇప్పుడు ఫెసిలిటీస్ లేకుండా ఏదో ఒక బిల్డింగ్ దొరికింది కదా అని గురుకులం పెట్టాడు. సో ఈ రకమైనటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కామన్ డైరెక్టరేట్ కిందకి తీసుకొని వచ్చి అందరికి కూడా ఒక రకమైనటువంటి సౌలభ్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. సార్ రాష్ట్రాలకు కూడా గురుకుల ఈ స్కీమ్స్ కి సంబంధించి మీ పొజిషన్స్ కి సంబంధించి చాలా డిఫరెన్స్ ఉందా సార్? రాష్ట్రాలు అంటే కొన్ని అన్ని చోట్ల లేవు, అన్ని రాష్ట్రాల్లో గురుకులాలు లేవు. ఇది ఒక ప్రత్యేకమైన మన స్టేట్ లో సక్సెస్ అయిన తర్వాత
పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు నవోదయ విద్యాలయ సంస్థను ఏర్పాటు చేశారు. సో నవోదయ విద్యాలయ సంస్థ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ కేంద్రీయ వేరే, నవోదయ వేరే. కేంద్రీయ ఈజ్ నథింగ్ బట్ జనరల్ స్కూల్స్ లాగానే, మార్నింగ్ టు ఈవినింగ్. బట్ నవోదయ ఈజ్ ఆన్ పార్ విత్ రెసిడెన్షియల్ సిస్టమ్. సో అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నవోదయకు సంబంధించి ప్రతి స్టేట్ లో ఉంటుంది. బట్ అన్ని స్టేట్లలో గురుకులాలు ఉన్నాయనేటటువంటిది మాత్రం లేదు, అన్ని చోట్ల. గురుకులతో పోలిస్తే నవోదయ విద్యా విధానంలో కొంత మార్పులు బాగున్నాయా సార్? నవోదయలో పెన్షన్ లేదు, వాళ్ళు మొదటి నుంచే పెన్షన్ లేనటువంటి స్కీమ్. అక్కడ గవర్నమెంట్ అది ఏర్పాటు చేసినటువంటి సమితి ఏదైతే ఉందో పాపం వాళ్ళు రిటైర్ అయి కూడా, ఒక ప్రిన్సిపాల్ గా రిటైర్ అయినా, పై అధికారిగా రిటైర్ అయినా, చివరికి వస్తే బయట పెన్షన్ లేనటువంటి దీని కింద ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళకి అప్పుడు సిపిఎస్ కూడా లేదు. అది ఎందుకంటే అంతకంటే ముందు 2004 కంటే ముందు రిక్రూట్ అయినప్పటికీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ కొంత వేరియేషన్స్ ఏముంటాయంటే, ఒక స్టేట్ విద్యార్థులు వేరే స్టేట్లో చేయడం, స్టాఫ్ కూడా కొంత ఇది చేయడం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇంటిగ్రిటీ అనేది కొంత డెవలప్ అవుతుండొచ్చు నవోదయ వల్ల, కానీ దానికంటే మన గురుకులాలే బెటర్గా. ఓకే సార్, 36 ఏళ్ల అనుభవం ఉన్న మీకు ఇప్పటికిప్పుడు ఒక 3 ప్రధాన డిమాండ్లు పరిష్కారం అయితే చాలా మందికి మేలు జరుగుతుంది అని అనుకుంటే అవి ఏమవుతాయి సార్? అంటే జనరల్ గానా లేకపోతే జనరల్ గానే మీరు పెట్టిన డిమాండ్స్ లోనే హెల్త్ కార్డ్స్ చాలా కంపల్సరీ అండి. ఓకే. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అండి. ఓకే. ముఖ్యమైనటువంటిది 317 స్థానికత ఆధారంగా 317 ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. మిగతా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అవన్నీ రొటీన్లో జరిగేవి, ఈ రోజు కాకపోతే రేపన్నా జరుగుతుంటాయి. ఆ రకంగా ఎప్పుడైనా వచ్చాడు. ఈ 3 ప్రధానమైనటువంటి, ఒకటి 317 అనుకోండి, ఒకటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనుకోండి, తర్వాత ముఖ్యమైనటువంటి హెల్త్ కార్డ్స్. ఈ 3 ఎంప్లాయీకి చాలా అవసరం. ఈ మూడింటి మీద ప్రభుత్వంగాన పనిచేసినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు రుణపడి ఉంటారు, వాళ్ళు ఆ రకమైనటువంటి గుర్తు కూడా ఉంచుకుంటారు. ఈ 3 చేయనంత కాలం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసింది అనేటటువంటి ఆలోచన మాత్రం ప్రతి ఉద్యోగికి, ప్రతి ఉపాధ్యాయునికి వస్తుంది. సో ఆ రకమైనటువంటి భావన రాకూడదని మాత్రం నేను ఖచ్చితంగా కోరుకుంటాను. సార్, ఓవరాల్గా మీ సంఘాలకు సంబంధించి ప్రజెంట్ వాళ్ళ రోల్ ఎట్లుంటే కొంతలో కొంతైనా ఒకటి అరలాగా కాకుండా ఈ మిగతా రిమైనింగ్ ప్రభుత్వ పాలనలో అయినా కూడా మీ సమస్యలు పరిష్కారం అవుతాయని మీ అభిప్రాయం? ఓపెన్గా ఒక పిలుపు ఇవ్వమంటే సంఘాలకు కానీ, ఫైట్ చేసే వాళ్ళకు కానీ, ముందు వరుసలో నిలుచున్న వాళ్ళకు కానీ ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ సంఘాలు అనేటటువంటివి ఉన్నాయో కింది స్థాయి నుంచి యూనిట్లను తయారు చేసుకొని ప్రతి చోట చర్చలు అనేటటువంటి కంపల్సరీ పెట్టాలి. నాయకునికి పూర్తి స్థాయిలో తెలిసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు సపోజ్ ఒక సంఘం ఉందనుకుందాం, ఒక సంఘం గస్టెడ్ ఆఫీసర్ సంఘం అనుకుందాం, లేకుంటే ఎన్జిఓ ఆఫీస్ సంఘం అనుకుందాం, లేకపోతే యూటీఎఫ్, పిఆర్టీ ఎవరిని తీసుకున్నా కూడా అందులో పనిచేసినటువంటి నాయకునికి తాను పనిచేసిన డిపార్ట్మెంట్ యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో తెలుస్తాయి, కానీ పక్కన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ గురించి తెలియదు. కాబట్టి పక్కన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ నుంచి తెలియకుండానే రిప్రజెంట్ చేయడం వల్ల పరిష్కారం రాదు. తెలిసిండొచ్చు, కానీ దాని మీద చర్చలు, అంతర్గతంగా చర్చలు జరగాలి. ప్రతి జిల్లాల్లో కూడా కంపల్సరీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లు ఉండాలి. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటైనాయో ప్రతి జిల్లాలో ఉండాలి. ప్రతి జిల్లాలో ఉండే వరకు ఏమవుతుందంటే జిల్లా స్థాయి నాయకులకు ఒక విలువ అనేది ఉంటుంది. జిల్లా స్థాయి నాయకులు కలెక్టర్ గారి దగ్గర ఉండేటటువంటి సమస్యలు అక్కడికక్కడ పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఓన్లీ స్టేట్లో ఇచ్చిండ్రు. అది కూడా ఈ మధ్య కాలంలో ఒకటి వచ్చేసింది, ఇక జిల్లాలను మర్చిపోయింది. 33 జిల్లాలకు కూడా 33 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉంటే ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పనిచేసినటువంటి నాయకులకు అక్కడ సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత చెప్పడానికి వస్తుంది. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నట్టు. కాబట్టి నాయకులు ఎవరైనా కానివ్వండి, ఏ సంఘమైనా కానివ్వండి, కింది నుంచి యూనిట్ను పటిష్టంగా చేసినప్పుడు, ఎందుకంటే ముఖ్యంగా ఈ వాట్సాప్లో వచ్చిన తర్వాత సంఘాలన్నీ కూడా వాట్సాప్లోకి ఎక్కువ పరిమితం అయిపోయింది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్యాడర్కి తెలియడం ఒక మంచి కార్యక్రమే, కానీ క్యాడర్ కదలలేనటువంటి పరిస్థితి. మనం ఏదైనా ఒక పిలిపిస్తే ఒక 100-200 మంది థమ్స్అప్ పెడతారు, ఖచ్చితంగా వస్తామని, కానీ మీటింగ్ పెట్టిన తర్వాత 10-15 మందే కనిపిస్తుంటారు ఒక్కోసారి. సో అక్కడ నాయకులు అనేటటువంటి వాళ్ళు చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ గ్యాప్ పోవాలంటే నూతనంగా నియమించబడ్డటువంటి ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో పటిష్టం చేస్తూ వాళ్ళ ద్వారా అక్కడ వచ్చినటువంటి సమస్యలను అక్కడక్కడ పరిష్కరించి తర్వాత అక్కడ సమస్యలు ఏదైతే పరిష్కరింపబడవో అవి ప్రభుత్వం వద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రభుత్వం నుంచి దానికి క్లారిఫికేషన్స్ కానీ ఇచ్చినట్టయితే 100% పరిష్కారం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఉంటే నిజానికి కొన్ని వరకు మీ పరిమితిలోనే సాల్వ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది అంటున్నారు. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు సార్.
నిజానికి మీ సజెషన్స్ నిజంగా స్వీకరిస్తారు, ఆచరిస్తారు అని కోరుకుంటూ ఇవాళ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.